గ్రేటర్ మహావిశాఖ జీవీఎంసీ 89వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ పుట్టినరోజు వేడుకలు కొత్తపాలెంలో తమ నివాసం వద్ద పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందబాబు, సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమకుమారి, రాష్ట్ర మంత్రి అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయ్ ప్రసాద్ పాల్గొన్నారు. అభిమానులు పార్టీ కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్లు పివి సురేష్, గండపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎన్స్ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆర్పీలు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి మీరు దయచేసి ఏంటంటే మీరు పెద్దవాళ్ళు మీరందరూ కూడా దయచేసి మమ్మల్ని అందరినీ చూసుకొని మీరు గెలుస్తారు, మమ్మల్ని అందరినీ మంచి పొజిషన్ లో తీసుకెళ్తారని ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ఇంతమంది వేలాది మంది ప్రజలు తన మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి ఈ రోజు ఈ సభ ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అనేక సందర్భాల్లో నా దగ్గరికి నాతో చాలా చనువుగా, నాతో చాలా క్లోజ్ గా ఉండేటువంటి సోదరుడు కిరణ్ ఎప్పుడు వచ్చినా తన సొంత పనుల మీద ఏ రోజు నా దగ్గరికి రాలేదు. ఎప్పుడు కూడా తన వార్డులో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల పట్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చండి, మీరు అధికారంలో ఉండి మీరు మంత్రి హోదాలో ఉన్నారు, నాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి ప్రజా సమస్యల కోసమే మా చుట్టూ అనేక సందర్భాల్లో తిరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ కూడా వారు ఈ ప్రాంత ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక సోదరిమణి రమాకుమారి గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాజిటివ్ టాక్ సోదరు విజయ్ ప్రసాద్ గారి గురించి ఎక్కడికక్కడ చెప్తా ఉంటారు. మాకు ఈ కార్యక్రమం చేశారు, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమానికి పరిష్కారాన్ని చూపించారని చెప్పి వారి గురించి ఏ వార్డులోకి వెళ్ళినా సరే ఏదో ఒక ప్రాంతంలో వారు గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేశారు. తప్పకుండా వారి సూచనల మేరకు ఆనంద్ గారిని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ గా పెట్టి రేపు అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో మన అందరం కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆనంద్ గారు స్వర్గీయ ఆడారి తులసిరావు గారు అంటే ఈ ప్రాంతంలో ఈ 3 జిల్లాల్లో కూడా పేరున్నటువంటి వ్యక్తిగా, పేరున్నటువంటి నాయకుడిగా, అనేక మంది రైతాంగానికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి. వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆనంద్ గారికి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోలేదు, నేను మిమ్మల్ని మాత్రమే సంపాదించుకున్నాను అని చెప్పడానికి నాకు నిదర్శనంగా మీరందరూ 9 అవుతున్నా సరే 4 గంటల నుంచి కూడా మీరందరూ ఇంత శ్రద్ధగా ఉండి ఈ విజయవంతం చేసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా పాదావందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే సభాధ్యక్షులు సతీష్ గారికి, వేదిక మీద ఉన్న అనేక మంది డైరెక్టర్లు, వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున, అలాగే నాకు దైవం, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా బంధువు, మా గురువర్యులు అయిన మా మల్ల విజయప్రసాద్ గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ 5 జిల్లాల్లోనే విశాఖ డైరీ అనే సంస్థ పెట్టి 50 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తూ విశాఖ డైరీ మనకు దేశంలోనే ఒక అత్యుత్తమ సంస్థగా వెలిసి, అందులోనే ఆడారు తులసిరావు గారి దగ్గర నుంచి ఆనంద్ కుమార్ గారు, అలాగే రమణ కుమార్ గారు ఈ రోజు మన విశాఖ జిల్లాకి చేసిన సేవలు ఏ ఒక్కరూ చేయనంత విధంగా మన ఈ విశాఖ జిల్లాను అభివృద్ధి పరిచారని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తూ